హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బగారా రైస్ చేసుకోవడానికి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలను కట్ చేసుకొని వాటిని అయితే అందులో ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకున్నాము. తర్వాత పలావ్ దినుసులు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనము బిర్యానీలు చేసినప్పుడు ఫ్రెష్గా దంచుకున్న వేసుకుంటే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా తరువాత మేమైతే ఎగినతోనైతే బియ్యం తీసుకున్నాము, దాంతో 2 గిన్నెలు అయితే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా అందులోనే పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకున్నాము. వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. దానికి ముందు బియ్యంలో మేము కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకున్నాము, ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది, బియ్యం అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి. ఇలా కలుపుకొని వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే మేము బియ్యం యాడ్ చేసుకొని 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకున్నాము. ఇంకా తర్వాత కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్లో పైన అయితే మేము బొరువు అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకున్నాము. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్